కూడా ఏం పొడి చేయంగా వాళ్ళు ఇది జైంట్ పార్టీ మేము చెబితే లాక్అవుట్ ఏంటి నాకు అర్థం కాల ఉన్న అంటుంటారు అనుకోని మంచిదే ఏమండి రాజకీయాలు ఎప్పుడు ఏదైనా జరుగుతాయి చంద్రబాబు నాయుడు భారతీయ జనతా పార్టీకి పాత మిత్రుడేగా కొత్త మిత్రుడేం కాదుగా ఒకసారి మోసం చేశాడుగా మోసం చేసిన వాళ్ళు నమ్ముతారా నమ్మమనండి వాళ్ళ కర్మ మేమేం చేస్తాం రెండుసార్లు చేశాడు అసలు మోసం చేయటమే తప్ప చంద్రబాబుకి ఇంకేం తెలుసండి చంద్రబాబును నమ్మి బాగుపడ్డవాడు ఎవడు రాజకీయాలు ఒక్కడు చూపించండి నాకు మొత్తం రాజకీయ చరిత్రలో చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత చంద్రబాబును నమ్మి రాజకీయాల్లో బాగుపడిన వ్యక్తిని ఒక్కడిని చూపించండి నేను రాజకీయాలు అనుకుంటా ఎవరి వల్ల మీరేమని అనుకుంటున్నారా అట మేమేమో అనుకోవట్లా ఓకే ఏంటి డాన్సా మళ్ళా భోగికి లేదా అంతకన్నా ముందు జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఏమండి టెక్నికల్గా ఇప్పుడు 175 మందిలో ఉన్నవాళ్ళు సమన్వయకర్తలు ఇన్ఛార్జీలే వీళ్ళే అభ్యర్థులు కావచ్చు అక్కడక్కడ కాకపోవచ్చు దట్ విల్ బి డిసైడెడ్ బై జగన్మోహన్ రెడ్డి గారు త్వరలో ఏంటి టెక్నికల్గా అంతేగాని ఎవరికొనే నమ్మకాలు వాళ్ళకు డోంట్ వరీ ఇవన్నీ ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ 99% అయిపోయిందండి మా ఎక్సర్సైజు జస్ట్ టెక్నికల్గా బీఫారాలు ఇవ్వటమే ఆ బీఫారాలు ఇచ్చేటప్పుడు ఏమన్నా కొన్ని మార్పులు చేస్తే చేయొచ్చు దట్ ఈస్ వెరీ లిటిల్ చేంజెస్ ఉంటాయి మేము వెరీ క్లియర్ అండి జగన్మోహన్ రెడ్డి గారు వెరీ క్లియర్ చాలా క్లియర్గా ఉంటారు దానిలో ఏమి సందేహం లేదు టెక్నికల్గా కాదు కానీ అభ్యర్థులే ఇప్పుడు నేను ఉన్నాను ఎమ్మెల్యేని నాకు టికెట్ అనౌన్స్ చేసేంత వరకు నేను అభ్యర్థిని కాదు అందువల్ల నా టికెట్ అభ్యర్థి అవుద్దా లేదా మీ అందరికీ తెలుసు నాకు తెలుసు దట్స్ ఆల్ ఇది సింపుల్ అండి యాజ్ సింపుల్ యాజ్ అభ్యర్థుల లిస్టు వేరు కోఆర్డినేటర్ లిస్టు వేరు నేను అట్టగా చెప్పుకుని ప్రచారం చేసుకుంటున్నాను మా నమ్మకాలు మాకు ఉన్నటువంటి అండర్స్టాండింగ్ జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇచ్చినటువంటి మాట ప్రకారం నేనే సత్యనపల్లిలో పోటీ చేయబోతున్నాను చెప్పి ఆయన ఇంకా ప్రకటించలేదు నేను మాత్రం చెప్పుకుంటున్నాను సత్యనపల్లిలో నేనే పోటీ చేయబోతున్నాను నాకు అందరూ ఓట్లేండి అని అది మాకు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న బాండింగ్ దట్స్ ఆల్ మీకేమైనా అభ్యంతరమా అదే ఏంటండి లోకేష్ గారు ఎందుకు రాలేదంటే పెళ్లికి వెళుతూ పిల్లిని చంకన పెట్టుకెళ్ళటం మంచిది కాదని భావించారు వాళ్ళ నాన్నగారు మంచి ప్రశ్న నేను చూద్దాం మర్చిపోయా ఇంత పెద్ద ఆర్భాటం జరుగుతుంటే ఇంత పెద్ద ఉమ్మడి సభ జరుగుతుంటే లోకేష్ గారు భావి తెలుగుదేశపు నాయకులు లోకేష్ గారు ఎందుకు హాజరు కాలేదు నేను అనుకుంటున్నా వాళ్ళ నాన్నగారు బాగా తెలిసినవాడు కాబట్టి పెళ్లికి వెళ్తూ పిల్లిని చంకన పెట్టి వెళ్ళకూడదని అనుకున్నారు కాబట్టి వెళ్ళలేదని నేను అనుకుంటున్నా లేదు ఇంకే కారణం ఉంటే చెప్పమన్నా వాళ్ళ నాన్నగారిని అంటే చాలామంది జ్యోతిష్కులు చెప్పారంట అసలు ఈ పార్టీకి శనే లోకేష్ అయ్యా లోకేష్ వచ్చిన దగ్గర తర్వాతే నువ్వు సర్వనాశనం అయిపోతున్నావు అని చెప్పారంటే అందుకని దాన్ని ఏమన్నా మడత పెట్టి రివర్స్ చేసుకుంటున్నాడేమో మన పరిస్థితి లేకపోతే నాకు తెలియగలుగుతున్నా ఇంత పెద్ద సభకి లోకేష్ లేకుండా జరిగిందంటే ఆశ్చర్యమే కదా మరి లోకేష్ కూర్చి వాళ్ళ నాన్నే మడత పెట్టాడు వాళ్ళ నాన్న కూర్చి ఇతను మడత పెడతాడు టోటల్గా తెలుగుదేశం కూర్చే మడత టోటల్గా ఉమ్మడి కుర్చీనే మడత దానిలో ఏ విధమైన సందేహం లేదు మీ అందరికీ కూడా అర్థమైపోయి ఉంటుందిలే నిన్న సినిమా ఆ సభ చూసిన తర్వాత మా సభలు చూసిన తర్వాత మీకు ఎవరు కూర్చో మడతపడిపోయిందో అర్థం కదా ఇంకా అనుమానం ఉందా మీకు చెప్పలేరులే బాగోదు మా ఎప్పుడు తెరిచే ఉంటే వచ్చేవాళ్ళు వస్తుంటారు వెళ్ళేవాళ్ళు వెళ్తుంటారు అదే ఉంది పార్టీలో మాకు తెలుగుదేశంలో టికెట్ రాదు
జనసేనలో టికెట్ రాదు, ఎవరినో వచ్చి జాయిన్ అయితే పరిశీలిస్తారు. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నాని ఉన్నాడు, విజయవాడ నాని, చేర్చుకున్నామా లేదా, టికెట్ ఇచ్చామా లేదా, ఇది కేసు టు కేసు, కేసు నుంచి కేసుగా మా పద్దాన్ని సింగిల్గా పరిశీలిస్తాం. నాకు సమాచారం లేదు, నాకు తెలియదు. అది కోడెల శివరాం గారిని అడిగితే మంచిది. కన్నా గారికి ఇచ్చారు. కన్నా గారు పెద్ద కాంగ్రెస్ వాది కదా, కోడెల శివరావు గారేమో తెలుగుదేశవాది. కాబట్టి తెలుగుదేశవాదుల కన్నా కాంగ్రెస్ వాదులు మంచిదని అనుకున్నాడు చంద్రబాబు నాయుడు. ఆయన కూడా కాంగ్రెస్ వాది కదా, అందుకని. కన్నా లక్ష్మణ్ గారు చెప్పాడు కదా, నన్ను చంపడానికి ప్రయత్నం చేశాడని.